టీడీపీ జాతీయ కార్యాలయంలో ఘనంగా అన్న ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ గురించి కానీ ఈరోజు మనం ఉన్న ఈ సాంఘిక అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీలో కొన్ని నేషనల్ పార్టీస్ కూడా ఈ హోదా లేదు. మరి ఎన్టీ రామారావు గారు మరణం తర్వాత తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి అనేది ఆ రోజున కొంత ఇబ్బంది పడ్డా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని ఒక బ్రాండ్గా, ఎందుకంటే మొన్న చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు 170 దేశాల్లో ఎక్కడైతే తెలుగువారు ఉన్నారో అక్కడ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుగుదేశం పార్టీ అభిమానులంతా కూడా చేసిన ఆ ఉద్యమం అనండి, నిరసన అనండి, ప్రపంచంలో ఒక రికార్డు అది. నెల్సన్ మండేలా కానీ లేదంటే ఇంకా ఇంటర్నేషనల్ లీడర్స్ ఎవరున్నా కూడా ఆ రకమైన గౌరవం అనేది ప్రపంచంలో ఏ నాయకుడికి రాలేదు. అటువంటి స్థాయికి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున పార్టీని ఇవాళ ఐ ప్రౌడ్లీ సే ఈజ్ ద సీఎం డెసిగ్నేట్ టు ఆంధ్రప్రదేశ్. ఇందులో మొహమాటం ఏం లేదు, ఎందుకంటే ఆ నమ్మకం క్యాడర్లో ఉంది. ఇవాళ లీడర్స్ కంటే కూడా క్యాడర్ బలంగా పనిచేసిన ఎన్నికలు ఇవి. ఖచ్చితంగా తెలుగుదేశం గెలిపించాలని ఒక బలమైన నినాదంతో మరి ఎన్నికలు జరిగినాయి. రేపు 4వ తారీఖు బహుశా ఈ సమయానికి ఈ తెరలన్నీ కూడా పోతాయి. ఖచ్చితంగా పచ్చ జెండా మళ్ళీ సెక్రటేరియట్ బ్లాక్ 1 మీద ఎగరేస్తాం. ఈ పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చిన కార్యకర్తలు, నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అందరికి కూడా ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తూ, మరి ముందుగా వక్తలు మన పార్టీ లీడర్స్ చాలామంది ఉన్నారు కాబట్టి సమయం ఎక్కువ తీసుకోకుండా వారి సందేశాన్ని వాళ్ళని కోరుతూ ముందుగా దేవినేని ఉమామహేశ్వరరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు అశోక్ బాబు గారికి, వేదిక మీద ఉన్న అతిరథ మహారథులు, కార్యక్రమానికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ధన్యవాదాలు. 101వ జయంతి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి ప్రపంచవ్యాప్తంగా ఖండాంతరాల్లో దేశంలో ఉన్న ప్రతి తెలుగువాడు కూడా ఆ మహానుభావుడిని గుర్తుకు తెచ్చుకుంటా ఉన్నారు. ఆయన స్ఫూర్తిని గుర్తుకు తెచ్చుకుంటా ఉన్నారు. ఆయన క్రమశిక్షణ, అంకితభావం, పట్టుదల, నీతి, నిజాయితీ, నిర్భీతి ఏ మాత్రం కూడా తగ్గకుండా ఆయన తీసుకున్న నిర్ణయాలు అన్నీ కూడా ఈరోజు మనం మననం చేసుకుంటా ఉన్నాం. సినీ రంగంలో ఆయనే రాజు, రారాజు. 300 పాత్రల పైగా ఏ పాత్ర పోషించినా ఎన్టీ రామారావు గారికి ఎన్టీ రామారావు గారే సాటే. రాముడేసిన, భీముడేసిన, రావణాసురుడేసిన రామారావు గారిని ఆ పాత్రల్లో అటు సాంఘికం కావచ్చు, పౌరాణికం కావచ్చు, జానపదం కావచ్చు, ఏ పాత్రకు ఆ పాత్రే ఆయన సాటి, పోటీ. నిమ్మకూరులో పుట్టిన మహానుభావుడు. దేశ రాజకీయాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో మరి 1982 మార్చి 29న పార్టీని స్థాపిస్తే 60 ఏళ్ల వయసులో ఆనాడు చైతన్య రథం మీద 35,000 కిలోమీటర్లో రాష్ట్రం ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమలో ఆయన తిరిగిన విధానం,
కుమారులు వివాహం జరుగుతున్నా కూడా ప్రచార కార్యక్రమానికి పార్టీకి అంకితభావంగా అభ్యర్థులను గెలిపించాలని ఆ మహానుభావుడు తీసుకున్న నిర్ణయాలు, ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా